రామచంద్రాపురం మందుమల గ్రామంలోని హనుమాన్ దేవాలయ భూ వివాదం ముదురుతోంది. ఒక వర్గం వారు ఆలయ భూమిని అక్రమంగా వినియోగిస్తున్నారంటూ మేయర్కి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన గ్రామస్తులపై కొందరు యువకులు భౌతిక దాడికి దిగడం కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మందుమల గ్రామంలోని ప్రాచీన హనుమాన్ దేవాలయానికి సుమారు 4200 గజాల భూమి ఉంది. అయితే ఈ భూమిలో కమ్యూనిటీ హాల్ పేరుతో జీహెచ్ఎంసీ నుంచి 22 లక్షల రూపాయల నిధులు కేటాయించి కుల సంఘ భవనం నిర్మిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ నేడు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం గ్రామానికి పిచ్చేసిన మేయర్కి ఈ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు గ్రామ పెద్దలు అన్న కులాల వారు కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా మేయర్తో మాట్లాడుతున్న సమయంలో ఒక వర్గానికి చెందిన కొందరు యువకులు గ్రామ పెద్దల కాలర్లు పట్టుకుని దుర్భాషలాడుతూ దాడికి దిగారు. మేయర్ని తప్పుదో పట్టించి కమ్యూనిటీ హాల్ పేరుతో కుల సంఘం భవనం కడుతున్నారు. మేయర్ సమక్షంలోనే పోలీసులు కళ్ల ముందే ఈ దాడి జరగడం శోచనీయం. దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే దేవాదాయ శాఖ డీసీ జోనల్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు. అధికారులు తక్షణమే స్పందించి ఆలయ భూమిని కాపాడాలని, దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. శేషాద్రి ఫస్ట్ ఎంఆర్ఓ వచ్చింది. ఆయన దగ్గర పోయి మాట్లాడి చేసి మేము అప్పుడే స్థలం తీసుకున్నాము. టెంపుల్ రావాలని ఇప్పుడు తీసుకుంది కాదు. ఆ టెంపుల్ మెమోరాండం ఇద్దాం, అక్కడ కూడా హైదరాబాద్ ఇచ్చొచ్చినాం కదా, దాన్ని గుర్తు చేస్తూ అయినా వర్క్ నడుస్తుందమ్మా, వర్క్ చూపెడదామని పోయినాం. అక్కడ వాళ్ళు ఆ సంఘం సంబంధించిన వాళ్ళందరూ దౌర్జన్యంగా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, దుర్భాషలాడడం, ఇవన్నీ గల్లలు పట్టిలాడడం ఇవన్నీ జరిగినాయి. దాన్ని మేము అందరం గ్రామస్తులము అందరము, ఇక్కడ ఉన్న టౌన్ వాళ్ళం అందరము దాన్ని పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించారు. దాన్ని అందరము ఆపాలనే ఆలోచనతో మేము అందరం అక్కడ ఏకమై నిలబడడం జరిగింది. పెద్ద చిన్న లేకుండా మాకు బూత్ మాటలు తిట్టడం వాళ్ళు ఆ విధంగా జరిగింది. మీరు అందరు చూస్తున్నారు. అటువంటిది జరగకుండా ఆ పనులు ఆపాలనే ఆలోచనతో మెమోరాండం ఇద్దాం, అక్కడ కూడా హైదరాబాద్ ఇచ్చొచ్చినాం కదా, దాన్ని గుర్తు చేస్తూ అయినా వర్క్ నడుస్తుందమ్మా, వర్క్ చూపెడదామని పోయినాం. అక్కడ వాళ్ళు ఆ సంఘం సంబంధించిన వాళ్ళందరూ దౌర్జన్యంగా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, దుర్భాషలాడడం, ఇవన్నీ గల్లలు పట్టిలాడడం ఇవన్నీ జరిగినాయి. దాన్ని మేము అందరం గ్రామస్తులము అందరము, ఇక్కడ ఉన్న టౌన్ వాళ్ళం అందరము దాన్ని పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించారు. దాన్ని అందరము ఆపాలనే ఆలోచనతో మేము అందరం అక్కడ ఏకమై నిలబడడం జరిగింది. పెద్ద చిన్న లేకుండా మాకు బూత్ మాటలు తిట్టడం వాళ్ళు ఆ విధంగా జరిగింది. మీరు అందరు చూస్తున్నారు. అటువంటిది జరగకుండా ఆ పనులు ఆపాలనే ఆలోచనతో. మందుముల గ్రామం అది, కాచిరెడ్డిపల్లి మందుముల. ఈ రెండు ఏమైందంటే బిహెచ్ఎల్ వాళ్ళు ల్యాండ్ తీసేసుకొని వాళ్ళు ఫ్యాక్టరీ పెడదామని చెప్పేసి అప్పుడు మా విలేజ్లకు అక్కడి నుంచి తీసేసి ఇక్కడ పంపించారు. మమ్మల్ని మొత్తం బిహెచ్ఎల్ వాళ్ళు తీసుకున్నారు ల్యాండ్. తీసుకున్నప్పుడు మాకు ఇక్కడ అలాట్ చేశారు ప్లాట్స్, గవర్నమెంట్ నుంచి మాకు ప్లాట్స్ అలాట్ చేశారు. అలా అప్పుడు మేము వచ్చినాం కదా, ఇప్పుడు ఖాళీ ప్లేస్లు ఏవైతున్నాయో అవి ఇట్లా మేమేం చేసినాం 72లో మేము వచ్చింది. 72లో వచ్చినాం. ఇక్కడికి 73 జనవరి 72 నుంచే స్టార్ట్ అయింది. 73 నుంచి 73లో మేము గుడి కట్టుకున్నాం. ఆ ప్లేస్లో గుడి కట్టుకున్నాం మంచిగానే ఉన్నాం. అయితే తర్వాత అక్కడనే పక్కకు సోమేశ్వరాలయం ఒకటి కట్టారు బొల్లోళ్ళు, ఆ సంఘం వాళ్ళు. తర్వాత ఇంకోటి ఇది మన హాస్పిటల్ ఒకటి కట్టారు, గవర్నమెంట్ హాస్పిటల్. దాని పక్కకు వాళ్ళది ఒకటి వాటర్ ట్యాంక్ ఉన్నది. ఇంకోటి వాళ్ళది కమ్యూనిటీ ఏదో సెంటర్ ఉంది కదా, వాళ్ళది ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి ఉన్నది, గ్రంథాలయం ఉంది, గవర్నమెంట్ పశువుల హాస్పిటల్. అందులోనేమో 4224 గజాలది ప్లేసు మా హనుమాన్ టెంపుల్కి ఉన్నది. అయితే అప్పుడు 1990లో అది మేము మరి ఏంటంటే అది అక్కడ పూజలు చేయించినాము, హోమాలు చేయించినాము. అయితే అప్పుడు గ్రామ పంచాయతీలో మేము అప్లికేషన్ ఇచ్చినాం. ఇప్పుడు వీళ్ళైతే కడుతున్నారో ఆ ప్లేస్ లో పెంటలు ఉంటే మేము గ్రామ పంచాయతీకి అప్లికేషన్ ఇస్తే, ఆ అప్లికేషన్ ఇచ్చినప్పుడు యుఓ గారు వాళ్ళకు వాళ్ళని తొలగించాలని చెప్పేసి ఈ నోటీసులు ఇచ్చేసేసి అవి తొలగించారు. అది తొలగించిన తర్వాత మేము కాంపౌండ్ వాళ్ళ గిట్ట కట్టేసుకున్నాం. అక్కడ కట్టేసుకున్నాక వీళ్ళు రాత్రి ఎప్పుడో ఒక 2 రూమ్లు ఏమో కట్టుకున్నారు. కట్టుకొని ఇప్పుడు దాన్ని చేసేసి
దాన్ని చేసి ఇప్పుడు మేము మాది ఉన్నది కుటుంబ సంఘం కాదు, అదొక పర్సన్ కట్టుకున్నాడు. ఎవరో వ్యక్తి అనేది ఆ వ్యక్తి ఒక్కడే కిరాయికి ఇచ్చుకున్నాడు. ఎప్పటికి కబ్జాలు ఉన్నాయి. ఆయన దగ్గర 2000 సంవత్సరం తర్వాత కట్టిండు. 90లో అయితే మేము అక్కడ పూజలు చేయించి కాంపౌండ్ వాళ్ళు గ్రామ పంచాయతీ నుండి అప్పుడు మున్సిపాలిటీ కాలేదు కానీ సమయంలో మేము అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టించి అక్కడ కాళికామాత గుడి కూడా ఉండేది ఆ సైడ్లో, అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టించినాం, ఇక్కడ కట్టించినాం. ముంగట ఇండ్లు చెత్త ఇస్తుండ్రి, ఏది మన పశువుల ఎరువు పెంటలు ఉంటే వీటిని మేము ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటుండే గ్రామ పంచాయతీలో వాళ్ళకు ఒకటి మెమోరాండం అప్లికేషన్ ఇచ్చి అవి తొలగించి తీసేపించి వాళ్ళకి ఇళ్ళకి మాట్లాడి తీసేపించి కాంపౌండ్ వాళ్ళు 90లోనే కట్టినాం. 90లో కట్టినాక ఆడ ఒక పెద్ద ఎత్తున పూజలు చేసినాం. 18 హోమకుండలాలు కట్టి ఒక 3 రోజుల కార్యక్రమాలు చేసినాం ఆడ. ఏది మహా దివ్యజ్ఞాన సభ అని చెప్పి 3 days 90లో 3 days అక్కడ ట్యాబులు లేకపోతే ట్యాబులు పెట్టించి హనుమన్ల గుడిని మంచిగా చేయించి చేయించినాం. చేయించిన తర్వాత వీళ్ళు ఎప్పుడో ఒక రూమ్ను ఆ కాంపౌండ్ వాళ్ళ లోపల నిర్మాణం చేయించుకున్నారు. ఒక యాక్చువల్గా సంగమం కాదు అప్పుడు, అప్పటికి దానికంటే ముందే వ్యాయామశాల ఉన్నది అక్కడ, ఏది మన హనుమాన్ వ్యాయామశాల. ఆ హనుమాన్ వ్యాయామశాల కూడా మేము గ్రామస్తులం అందరం కలిసి తలా కొద్దిగా చందాలు వేసుకొని వ్యాయామశాల కట్టుకున్నాం. అక్కడ పక్కన ఒకటి భజన రూమ్ కూడా ఉండే, ఏది భజనలు చేస్తుంటే మేము ఆ టైంలో హనుమాన్ టెంపుల్ పక్కన మందిరం పక్కన భజన రూమ్ కూడా కట్టుకున్నాం. ఆ టైంలో నేను 90 కంటే బిఫోరే భజనలు కూడా చేసుకుని కళ్యాణం ఏది వ్యాయామశాల కూడా కట్టినాము అదే స్థలంలో. అక్కడ తర్వాత కూడా ఈ మధ్యన కూడా నిర్మాణాలు సీతారామ కళ్యాణం, రాములవారి గుడి, మళ్ళా శివాలయము, నవగ్రహాలు, ఒకటి సరస్వతి మాత గుడి, ఈ నిర్మాణాలు కూడా జరిగినాయి. మా గ్రామస్తులకు అందరికీ ఏంటంటే ఆ స్థలం గుడికి సంబంధించిన స్థలం, గుడికి సంబంధించిన స్థలంలో ఒక సంఘం అనేటోళ్ళు కట్టకూడదు. ఆడ ఒకరిని చూసి ఇంకోరు కూడా సంఘాలు కడతారు. ఇప్పటి వరకు ఎవరు ఊర్లలో సంఘాలను కట్టలేము, ఎవరు సంఘాల రూమ్లు లేవు ప్రజెంట్. వాళ్ళకి ఒక మల్లన్న గుడి అన్నారు, ఇంకా జర అవతల పోతే మల్లన్న గుడి కాడ కూడా ఒక 1500 గజాల జాగు ఉంటుంది. వాళ్ళే కుర్మ సంఘం వల్లే అక్కడ వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతాయి అవి. మమ్మల్ని పిలిస్తే మేము గ్రామస్తులం అందరం పోయి పూజల కాడికి పోతుంటాం సహజంగా. కాకపోతే వాళ్ళే అక్కడ వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. మేము అన్నాము అక్కడ స్థలం ఉన్నది ఆల్రెడీ ఒక దగ్గర, అక్కడనే నిర్మాణం చేసుకొని ఇక్కడ స్థలం ఖరాబ్ చేయకుండా మనం ఇక్కడ ఒక రాములవారి కళ్యాణ మండపం కట్టుకుందాం, సీతారాముల కళ్యాణ మండపం కట్టుకుంటే ఊరందరికి వర్తిస్తే అక్కడ కాలి జలం ఇంకా ఎక్కడ లేదు. ఇది తప్పితే ఆ గ్రామంలో దీన్ని సేవ్ చేసుకుందాం, అందరికి వర్తిస్తుందని ఆలోచన. ఏది ఒక కులమని కాకుండా అన్ని వర్గాలకు, అన్ని కులాల మతాలు అనుకుంటే అందరం కలిసి ఉంటాం మేము. ఆ కలిసి ఉంటే ఈ మధ్యన వీళ్ళు ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి దీన్ని లేపిరు, సంఘం కడతామని. ఇక ఇంకో 15 రోజులు నెల అయితే కార్పొరేటర్ పీరియడ్ అయిపోతుందని. జై శ్రీరామ్. మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టుకున్నామంటే ముఖ్య కారణం ఏంటంటే మా రామచంద్రపురం డివిజన్ లో ఈరోజు మేయర్ గారు డెవలప్మెంట్ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి కూడా విచ్చేయడం జరిగింది. దానికి మేము అందరం కూడా ఆనందిస్తున్నాం. అయితే మేయర్ గారు వస్తున్న సందర్భంగా మేము వాళ్ళకి మా రామాలయంలో మందుమూల రామాలయం హనుమాన్ టెంపుల్లో జరుగుతున్న ఒక చిన్న అవినీతి గురించి ఎందుకు ఆమెకు తెలియజేద్దామని చెప్పి సామరస్యంగా మేమందరం కూడా ఒక వినతి పత్రం ఇవ్వడానికి గ్రామ పెద్దలందరూ కూడా కలిసి అన్ని కులాలకి అన్ని మతాలకు అతీతంగా అందరము కలిసి కూడా మేయర్ గారికి సామరస్యంగా వినతి పత్రం ఇద్దామని చెప్పేసి అందరం అనుకొని ఇవ్వడానికి వెళ్ళడం జరిగిన సమయంలో మేము ఇవ్వాల్సిన వినతి పత్రంలో దాంట్లో ముఖ్య సారాంశం ఏంటంటే మందుమూల హనుమాన్ టెంపుల్లో ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ 4200 గజాల సుమారుగా భూమి ఉంటుంది. దాంట్లో ఒక మూలన ఇంతకుముందు ఈ కుర్మ సంఘంకి సంబంధించి జిహెచ్ఎంసీ నుంచి ఒక 22 లక్షల నిధులు కేటాయించుకొని కుర్మ సంఘం కడతామని, అయితే మేయర్ గారిని మభ్యపెట్టి మేయర్ గారికి కమ్యూనిటీ హాల్ అని చెప్పి ఇక్కడ వీళ్ళు కడుతుందేమో కుల సంఘం కడుతున్నారు. కుల సంఘం కడితే మేము మేయర్ గారికి తెలియజేద్దామని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చే సమయంలోనూ వాళ్లకు అక్కడ మా పైన కోపంగా ఉండి వీళ్ళు మేయర్ గారికి అన్ని నిజాలు చెప్తున్నారు. ఇక్కడ మనం కమ్యూనిటీ హాల్ అని తెచ్చుకున్న దానికి వాళ్ళు కుల సంఘము అని తెచ్చుకొని కుల సంఘం కడుతున్నాము, వాళ్ళు ఉన్న నిజం చెప్తున్నారు కుల సంఘం కడుతున్నాం అని చెప్పి మేము మేయర్ గారికి చెప్తుంటే మేయర్ గారు కూడా మాకు వెరీ క్లియర్ గా ఏమని చెప్పడం జరిగిందంటే జిహెచ్ఎంసీ ఏదైనా సరే కులాలకి మతాలకు గాను ఇవ్వదు.
నలుగురికి అందరికి గ్రామస్తులకు అందరికీ సరిపోయేటట్టుగా కమ్యూనిటీ హాల్ కోసం అని చెప్పి కేటాయించడం జరిగింది అని చెప్పింది. చెప్తే లేదు మేడం ఇది ఇట్లా అని చెప్పాము. చెప్తే ఆమె కూడా మేము దాన్ని పరిశీలిస్తాము, పరిశీలించి మా నోటీస్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మీరు చేశారు కాబట్టి పరిశీలిస్తామన్న సమయంలో వీళ్ళు ఈ కుర్మా సంఘంకి చెందిన కొంతమంది యువ నాయకులు, వాళ్ళని యువ నాయకులు అంటారా, రౌడీలు అంటారా, మళ్ళీ ఇంకోటి ఏదంటారా, తెలియజేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మేమైతే ఎవరమైతే వచ్చినామో అన్ని పార్టీల వాళ్ళు, అందరు కులస్తులు, ఏ ఒక్కరు కూడా బయట నుండి వచ్చిన వాళ్ళు కాదు, అందరూ గ్రామస్తులు, గ్రామ పెద్దలు. ఊరికి ఆ గుడికి 10 లక్షలు ఇచ్చిన డోనర్ ఈయన, 10 లక్షలు ఇచ్చిన డోనర్. కనీసం భాస్కర్ రెడ్డి కనీసం ఆయనని పిలిచి ఒక చిన్న సన్మానం చేసింది లేదు, కనీసం లెక్కలు చెప్పింది లేదు. నేను ఇచ్చిన డబ్బులు ఈడ నాగుల తాత గారు ఇచ్చిండ్రు, అందరు 5 లక్షలు ఇచ్చిండు ఆయన. అందరు ఇస్తే కూడా ఇప్పటి వరకు లెక్కలు చెప్పలేరు. దానికి లెక్కలు చెప్పకపోవడం కాగా శాశ్వత మా నగేష్ యాదవ్ గారు మా కార్పొరేటర్ వాళ్ళ భర్త నగేష్ యాదవ్ గారు, ఆయన అంటే షాడో కార్పొరేటర్ మా డివిజన్ కి, ఆయన ఉండి శాశ్వత ధర్మకర్త అని పేరు పెట్టుకుంది. ఆయన సొంత నిధులతో కట్టించిండా తేల్చి చెప్పాలి. మేమందరం ఆయన సొంత జాగాలో కట్టించిండా పోనీ చెప్పాలి. అందరం గ్రామస్తులం కూర్చుంటాం, అందరు గ్రామస్తులకు చెప్పాలి. ఇంకో విషయం కూడా చెప్తాను. ఇంకో విషయం కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మా ఐదు గుళ్ళు అని ఒక గుడి మా గ్రామంలో గ్రామ దేవత గుడి ఒకటి ఉంటుంది. ఉంటే దానికి అందరూ కూడా అప్పుడు నరేందర్ రెడ్డి గారు అని చెప్పి వెనకాల ఉన్నాడు, ఆయన ముందుకొచ్చి అందరి దగ్గర డబ్బులు, అందరి దగ్గర దాతల్ని ముందుకు తీసుకొచ్చి ఆ గుడిని ఒక స్థానంకి తీసుకొచ్చిండు. ఆయన ఒక స్థానంకి తీసుకొచ్చిన తర్వాత సరే ఎప్పుడు నువ్వే ఉంటావా, నెక్స్ట్ ప్రెసిడెంట్ మారుస్తారు అని చెప్పి సరే అని ఆయన కూడా సహకరించిండు. ఆయన అన్ని లెక్కలు అప్పచెప్పి నెక్స్ట్ ప్రెసిడెంట్ కి ఇచ్చింది. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరైనా అంటే మా ఊరికి పట్టిన దరిద్రం అని చెప్పిన కదా, కరకే సత్యనారాయణ అయిండు దానికి అధ్యక్షుడు. అయ్యి ఏం చేసిండు అంటే ఆయన అందరు దాతల దగ్గర డబ్బులు తీసుకొని ఒక గుడికి ఒక కమాన్ కట్టిండు. సంతోషం, కమాన్ కడితే మేము అందరం కూడా సంతోషిస్తాం, అందరం కూడా స్వాగతించినాం. దానికి అందరం కూడా డబ్బులు ఇచ్చినాం, దాతల్లాగా అందరు ఇచ్చినారు డబ్బులు, అందరు కూడా దాతలు డబ్బులు ఇచ్చారు. ఇస్తే ఈ రోజు ఆయన ఏమని చెప్తాడంటే, ఆయన టర్మ్ అయిపోయింది, 2 సంవత్సరాలకి టర్మ్, ఎవ్రీ 2 years కి మారాలి అధ్యక్షుడు అని చెప్పి అనుకున్నాం. 2 years కి టర్మ్ అయిపోతే ఆయన ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, ఆ కమానికి నా సొంత నిధులు 38 లక్షలు కట్టినా, 38 లక్షలు ఖర్చు పెట్టి ఆ సొంత నిధులతో కమాన్ కట్టినా, ఆ 38 లక్షలు మాకు ఇస్తే నేను పక్కకు జరుగుతా. అప్పటి వరకు మీకు ఎవ్వరికి 5 గుళ్ళ టెంపుల్ కి సంబంధించి లెక్కలు గాని ఏవి గాని మీకు చెప్పను.